ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. సోషల్ మీడియా వేదికగా మనం చూస్తే ఒక చిన్న వీడియో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. నలుగురు పిల్లలు ఆడుకునే ప్లేస్లో ఏదైతే ఉందో చెట్టుకు ఉరేసుకున్నట్టు రీల్ చేయబోయే ప్రాసెస్లో బాబుకి ఏం జరిగిందన్నది ఇంకా క్లారిటీ అయితే మనకు లేదు. బట్ క్లియర్గా కనిపిస్తుంది. ఉరేసుకున్న ఆ చిత్రం ఏదైతే ఉందో వేసుకుంటున్నట్టు అబ్బాయిల కాలు ఏదైతే మెట్టులా ఉందో దాని నుంచి ఇట్లా బయటికి పెట్టినట్టు చూస్తూ ఉన్నాం. జరగకూడదు ఏదైనా జరుగుతుందేమో అన్న ఆ భయం వీడియో చూస్తున్నంత సేపు షాకింగ్ అని అనిపించింది. మన చుట్టుపక్కల పిల్లల్ని చూస్తే లేచినప్పటి నుంచి యూట్యూబ్ కావచ్చు, రీల్స్ కావచ్చు చూస్తూనే ఉంటుంటాం. పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆ విధంగానే చొచ్చుకుపోయింది ఆ పిల్లల్లో. ఎలా అరికట్టాలి వీటిని అంటే ట్రై చేద్దాం, ఇదేదో సరదాగా అనుకునే ప్రాసెస్లో చాలా డ్యామేజ్లు జరుగుతున్నాయి. ఏం మాట్లాడాలి అంటారు అసలు దీని గురించి? బేసికల్గా నాకు మీరు ఇప్పుడు వచ్చి రాగానే ఇది చేద్దాము అని చూపించినప్పుడు అంటే ఫస్ట్ చూడడానికి రిలక్టెంట్ ఉండిన నేను భయపడ్డాను. మీరు అంటే నాకు అసలు స్ట్రెస్ వచ్చేసింది. అంటే నేనేం చదవకుండా సడన్గా రీలే ఓపెన్ చేసిన కదా, అంటే బాబుకి ఏమన్నా అయిందా అన్న బెంగ క్లారిటీ ఇంకా మనకు కూడా రాలేదు. కానీ నేను ఏం అడగకుండా ఓపెన్ చేసేవరకు నాకు అసలు చూడాలంటే ఒక్క నిమిషం అయితే భయం వేసింది. ఆ పిల్లలకు అసలు ఇది పీక్స్ అనిపించింది నాకు. అది ఏ మాట? అసల రీలేంటి? రీల్ ఏం చేయదలుచుకున్నారు? నలుగురు పిల్లలు అసలు వాళ్ళ వయస్సు నాకు తెలిసి అరౌండ్ 8-10, 12 కంటే ఎక్కువ ఉండదేమో అనిపిస్తోంది. సో, అలాంటి పిల్లలకు అసలు ఉరి అనేది అది అంత ఆషామాషి అని ఇంకా మళ్ళీ భయం ఉంటేనేమో చేసేవాళ్ళు కాదు. దాన్ని ఈజీగా ఎందుకొచ్చింది? దాంట్లో అంటే ఒక సీరియస్‌నెస్ లైఫ్ మీద లేకపోవడము. అంటే వాళ్ళు ఇట్లా ఊరేసుకొని చనిపోయిన ఈ సినిమాల్లో చూసి, అది సినిమాల్లో గూడా వేసుకొని తీసేస్తారు కదా! సో, అది ఏం క్రియేట్ చేయదలుచుకున్నారు అనేది భగవంతుడికే తెలియాలి గానీ, కానీ ఆ సంఘటన ఏదైతే, ఆ క్లిప్పింగ్ ఏదైతే ఉందో, చచ్చేంత భయాన్నయితే కల్పించింది. పిల్లలను ఎక్కడికెళ్తున్నారు వీళ్ళ జర్నీ అని ఒక్క నిమిషం తల్లిదండ్రులకు గూడా గజ్జుమనిపిచ్చుంటది ఈరోజు. ఎందుకంటే నేను చాలా సార్లు చూస్తుంటాను. పిల్లలు చాలా ఆడుతుంటారు అందరూ కలిసి. చిన్న చిన్నగా ప్రేమగా, సఖ్యతగా ఆడుకునే దగ్గర నుండి ఒక క్షణంలో వయలెంట్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడము. అంటే ఏదుంటే అది కొట్టుకోవడము, ఏదుంటే అది ఇట్లా మీద పోసుకోవడము. అంటే చూస్తుంటాం గదా! అంటే లైక్ కొరకడము. అది వాళ్ళు ఎందుకంత వైబ్రెంట్ తయారవుతున్నారు అంటే చిన్నగా అనడమో లేదా గుంజుకోవటము, గుంజుకుంటే అప్పట్లో ఏముంది, ఎవరైనా గుంజుకోవడం అయినా దాచిపెడితే ఏడ్చేవాళ్ళు, ఇంటికెళ్ళి అమ్మ అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు వెంటనే వీళ్ళే అది మరి ఈ సంఘటనకు కారణాలు మనము ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే 2 విధాలుగా. ఒకటి పేరెంట్స్. అయితే నేను పేరెంట్స్‌ని అస్సలు తప్పు పట్టట్లేదు. ఏ పేరెంట్ అమ్మ అట్లా ఏసుకోమని చెప్పేది అని ఖచ్చితంగా నేనే అంటానసలు. ఎందుకంటే నాకు ఆ మాట అనడానికి కూడా మనసుకు రాట్లా. కానీ ఎక్కడి నుంచో కండిషనింగ్ తప్పిందేమో అని ఒక మాట మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆలోచన విధానము ఎక్కడిదాకా వెళ్తోంది అని ఎలా తెలుస్తుంది అనంటే, మనకి ఇంట్లో వాళ్ళ బిహేవియర్‌ని బట్టి కొంచెం మనము ఇమాజిన్ అండ్ ఎస్టిమేట్ అయితే చేయగలుగుతాం. అసెస్ కూడా చేయగలుగుతాం. ఆ అనాలిసిస్ చేసే ఓపిక, తీరిక పేరెంట్స్‌కి అబ్జర్వేషన్ ఉండాలి పిల్లల మీద అని చెప్పడం మాత్రమే ఈ ప్రయత్నం. నిందించే ప్రయత్నమే కాదు. కానీ ఏదైతే కొంచెం ఇప్పుడు ఇంట్లో ఉన్న మన సిస్టర్ సిబ్లింగా వీళ్ళు మన మీదకి ఎట్లా రివర్ట్ అవుతున్నారు, తర్వాత వాళ్ళు హోంవర్క్‌లు చేసొచ్చి చెయ్యకుండా వచ్చి ఏవైనా మ్యానిపులేట్ చేస్తున్నారా, ఇవన్నీ ద బిహేవియరల్ ప్యాటర్న్ ఆఫ్ అ కిడ్. సో, దాన్ని గమనించడానికి నీ దగ్గర క్వాలిటీ టైము, నీ పిల్లల్ని గమనించి ఆ లూపును పట్టుకునే విధానము ఇంతకు ముందు తండ్రులు అలా పట్టేసుకునేవాళ్ళు. నాకు తెలిసి చాలామంది చేసినా తండ్రులు పట్టుకునేవాళ్ళు ఎందుకు అంటే, వాళ్ళకి దృష్టంతా వెళ్ళి ఆఫీస్‌కి వెళ్ళొచ్చాక ఈ సోషల్ సర్కిల్ ఇంత లేదు. ఇంత ఫోన్స్ లేవు పేరెంట్స్‌కి గూడా. టీవీ ఉన్నా అప్పుడో ఇప్పుడో ఏదో 8:30కో 9కో ఏ చిత్రాలవో అయి వచ్చేవి. అదే పనిగా పొద్దున లేసి ఏ టైంలో నువ్వు ఏం చూడాలనుకుంటే అది అవైలబుల్ ఉంది. నువ్వు ఇప్పుడు సీరియల్ మిస్ అయితే మళ్ళీ ఇంకొక దాంట్లో మళ్ళా అదంతా వస్తాయి. సో, నీ కన్వీనియంట్‌గా నువ్వు ఎప్పుడు ఏం కావాలంటే చేసుకునేటట్టు, ఏం తినాలంటే అది ఉండేటట్టు
ఎక్కడికంటే అక్కడికి పోయే అన్ని ఫంక్షన్స్ అన్నీ ఉండేసరికి పిల్లల మీద స్పెండ్ చేసే టైం కుదించబడిందేమో అని నా ఉద్దేశము. మీరు ఒప్పుకుంటారు అనుకుంటా, మీరందరూ కూడా ఒప్పుకుంటారు. అయితే ఇది నేను కంప్లైంట్లా చెప్పట్లేదు, ఎందుకంటే సమాజం అటువైపు పరిగెడుతోంది. కానీ ఇలాంటి అనర్థాలు ఏదైతే జరుగుతున్నాయో ఇవి చూసినప్పుడు ఇట్స్ అలారం టు వన్స్ క్రాస్ చెక్ చేసుకోవడానికి. ఏమైనా అయితే అది మన పిల్లోడైతే ఎందుకంటే ప్రతి పిల్లల చేతుల్లో ఫోన్లు వచ్చేసాయి. అసలు వాడు ఫోన్ ఇవ్వకపోతే మాట వినట్లేదు పాపము. ఇప్పుడు వాళ్ళకి ఏంటి నరకము, మనం అంటున్నాము ఫోన్లు ఇస్తున్నారు, ఫోన్లు ఇవ్వటం వల్ల పిల్లలు అట్ట తయారవుతున్నారు అంటున్నాం. ఫోన్ ఇవ్వకపోతే వాడు ఇంకా వీరంగా వేస్తున్నాడు. సో ఈ రెండు కన్ఫ్యూజన్ మధ్యలో నిజంగా చెప్పాలంటే పేరెంట్స్ నలిగిపోతున్నారనే చెప్తాను నేను. అందులో కొంచెం సరే తప్పు ఒప్పు అని మనం మాట్లాడుకునే ముందు సొసైటీ అనే ఒక రాక్షసి కోరళ్ళ నుంచి ఈ పిల్లల్ని అబ్డాక్ట్ చేయటం అనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్. అండ్ నేనేమంటున్నాను, మీకు ఆ టాస్క్ జీవితంలో తీసుకోవాల్సిన ఛాలెంజ్ చేయాల్సిన అవసరం వచ్చేసింది. మీరు ఇది ఇప్పుడు సొసైటీని తప్పు పడితే మారుతుందా? మనం ఇంట్లో ఎవరు మారుతాం? తల్లిదండ్రి మారడమే సింపుల్ అండ్ ఈజీ. అలా ప్రతి ఇంట్లో తల్లిదండ్రి అనుకుంటూ పోతే అదే సమాజం కదా. సో నేనేమంటున్నాను అంటే ఈ సంఘటన మీరు ఒక్కసారి మనసు పెట్టి చూస్తే మీ నరలోకి ఒక వణుకైతే వచ్చేస్తుంది. పిల్లల్ని అసలు ఎలాగా, మా పిల్లలు ఇలా చెయ్యరు అనకండి, ఇలా చెయ్యరేమో, వేరేలా చేస్తారేమో, చేయొచ్చేమో, ఏ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేస్తుంది. అదే ఇప్పుడు ఈ భయం ఏంటంటే నాకు అసలు చూసినాక నేను ఏం మాట్లాడాలో నాకు అసలు నిజంగా కూడా అర్థం కాలే. కానీ ఒక మదర్గా ఖచ్చితంగా ఒక లైఫ్ కోచ్గా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, తప్పు ఎక్కడి నుంచన్నా జరగని, కానీ మనకు మాత్రం మనం కేర్ఫుల్గా ఉండాలి అని మాత్రమే చెప్పగలుగుతా ఒక మదర్గా. ఇంకొకటి దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు చాలాసార్లు నేను మా పిల్లలకు కూడా చెప్పేదాన్ని, డ్రైవింగ్ నీకెంత స్కిల్స్ వచ్చాయో అక్కడ సంబంధమే లేదు. ఎదుటివాడి ఎంత ఎదవలాగా నడిపినా కూడా నువ్వు తప్పించుకొని వెళ్ళటమే నీ తెలివి ఇక్కడ. అది స్కిల్. డ్రైవింగ్ అంటే కూర్చున్నావా, ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోయావా అనేది అసలు డ్రైవింగే కాదు. ఎందుకంటే అదే కదా లైఫ్లో నేను ఈ ఉద్యోగం చేసుకొని ఇట్లనే పోయి వస్తా అన్నట్టు ఉంటుందా? నువ్వు ఇట్లా ఇంట్లోకి దిగావు, ఆ పక్కన ఎవరో ఒక పుల్లలు పెట్టేవాళ్ళు, జల్సీ వాళ్ళు, దానికి అనుకూలంగా జీవిస్తూ వెళ్ళటమే జీవితం. యు గాట్ మై పాయింట్. అండ్ ఆఫీస్లో కూడా నువ్వు వెళ్ళి శుభ్రంగా పని చేసుకుంటున్నావు, మంచిగా అన్ని కరెక్ట్ టైంకి చేస్తున్నావు, చాలా బాగా చేస్తున్నావు, బాస్ నేను మెచ్చుకుంటున్నావు, ఇది నీ పన్ను బాగా చేస్తున్నావు. పక్కన వాళ్ళకి జలసే వచ్చింది, నీకు పుల్లలు పెడుతున్నారు, నీ లైఫ్ని అతలా కుతలని చేస్తున్నారు. You need to know how to come out of that smartly, how to handle that stress is a life. Yes. Exactly now what I'm going to tell you is, నేను అదే చెప్తున్నా, సమాజంలో ఇట్లా నడుస్తోంది. ఈ రీల్ అని ఒక భయం లేకపోవడం అని, ఎంతవరకు కోపం రావాలి, ఎంతవరకు ఒక ప్రాంక్స్ చేసుకోవాలి, అసలు ఆ జోక్స్ అనేది ప్రాణాల మీద వేయటం ఏంటి, ఆ వైపరీత్యం అంటే అంత ఎక్స్ట్రీమ్ థాట్స్కి వెళ్తున్నారు. అంటే ఇంట్లో ఏమైనా పేరెంట్స్ అరుచుకుంటున్నారా, కొట్టుకుంటున్నారా, చుట్టుపక్కల ఏమైనా ఇటువంటివి ఉన్నాయా, ఏమైనా ఇంట్లో డిస్కషన్ చేసేటప్పుడు వాడు ఊరేసుకొని చనిపోయాడనా, లేకపోతే నేను చచ్చిపోతా అండి అని భార్య అంటుందా, నేను మీతో పడలేక నేను ఊరేసుకుంటానే అని తండ్రి అంటున్నాడా? ఇవన్నీ అవి ఎక్కడ ఎవరికి ఇంపాక్ట్ పడుతున్నాయి అనేది ఈజీగా తెలియదు. ఈ పిల్లలు లేకపోతే నేను ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని, ఈ పిల్లలు చేయబట్టి నేను భరిస్తున్నా, ఈ పిల్లలు. సో ఇవన్నీ ఏంటంటే నువ్వు జస్ట్ అనేస్తుంటావు ఆ టైంలో, అబ్బా ఈ పిల్లలతో నా వల్ల కాదు, ఈ పిల్లలు కావడం అన్నావు. కానీ వాడు ఎవడో సెన్సిటివ్ వాడు ఉన్నాడు అనుకుందాం, దట్ హీ వాంట్ టు డూ సంథింగ్ విచ్ మేక్ అమ్మా నాన్న హ్యాపీ. నేనే కదా కష్టం, అదేదో సినిమాలు అంటాడు, నా వల్లేనా సమస్యలు నేను వెళ్ళిపోతా అంటుంటాడు ఊరికే రామకృష్ణ. సో అలాగా ఎవరో ఒకళ్ళకు పిల్లలకి ఆ ఉద్దేశం, నేను ఎక్కడో విన్నాను ఇది ఇన్స్టాలో కూడా, లైక్ ఆ పిల్లోడు ఏదో ఇలాగే సూసైడ్ ఏదో ట్రై చేస్తే, ఎందుకు అంటే నా వల్లే పేరెంట్స్కి గొడవలు వస్తున్నాయి, సో నేననే మనిషినే లేకపోతే వీళ్ళు మంచుకుంటారు కదా అనే ఒక థాట్ని సమ్వేర్ ఐ హర్ట్. అది చాలామంది పిల్లల మనస్సులో నడుస్తుండొచ్చు ఇప్పటికీ. సో నేనేమంటున్నాను, మన బాధ్యతతోటి పిల్లల్ని కన్నారు, ఒక బంధాన్ని మనం ముందుకు తీసుకొచ్చుకున్నాము. ఈరోజు మీ ప్రవర్తన
మీ మీ ప్రవర్తన అంటే నేను ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ అమ్మ నాన్ననే, చుట్టుపక్కల కూడా ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది, వాళ్ళు ఏం అబ్జార్బ్ చేస్తున్నారు. నీ ఇంట్లో అట్లా లేదు, కానీ మరి ఈ ఎన్విరాన్మెంట్ ఎక్కడి నుంచి పట్టుకో. మనం చాలామంది అంటాం ఇలా ఎప్పుడు చేయడే వీడు, ఇవాళ కొత్తగా చేస్తున్నాడే. దెన్ యూ నీడ్ టు స్పై చేసి వీడు ఈరోజు ఎవరితో కలిసి వచ్చాడు, ఎవరితో తిరిగి వచ్చాడు. ఆ వచ్చినాక పోయి ఆ తల్లినో ఆ తండ్రినో మీ పిల్లడు ఇప్పుడు ఎవర్రా ఇలా అన్నది అంటే పలానా రాజు అన్నాడో మహేష్ అన్నాడో అని చెప్పాడు. చెప్పంగానే నువ్వు వెంటనే వెళ్ళి మీ పిల్లోడండి ఇలా చేశాడండి గొడవ పెట్టుకోమని కాదు, వాళ్ళను కాఫీకో టీకో పిలిచి ఈ పిల్లలిద్దరిని కూర్చోబెట్టి మీరిద్దరు చాలా ఫ్రెండ్లీగా ఏం మాట్లాడొద్దు. యూ నీడ్ టు టాక్ టు ఈచ్ అదర్ సచ్ అ లవ్లీ వే, కన్వేయింగ్ ద బెస్ట్ రిలేషన్స్. ఆటోమేటిక్గా 4 సార్లు చేయి వీళ్ళు సుధరాయించుకుంటారు. అట్లా కాకుండా నువ్వు ఇప్పుడు పోయి ఆ పిల్లోడు ఇంట్లోనే ఉంటాడు, ఫోన్ చేసి మీ పిల్లోడు ఇట్లా చేస్తున్నాడు, నా పిల్లోడు మీరు కొట్టాడు, నీ పిల్లోడు ఇట్లా చేశాడు అని అంటుంటాడు. అనగానే ఇక్కడ వీడిని నేర్చుకున్నది ఓకే, నేనేదైనా తప్పు చేసినా నేను వచ్చి చెప్పంగానే మా అమ్మ రియాక్షన్ ఇట్లుంటుంది అంటే నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది అని వీడు ఇంకొకసారి వీడు కొట్టొచ్చి కూడా వీడు ఇలాగా కంప్లైంట్ చేస్తాడు. ఒకవేళ ఆ పిల్లోడు అటు సైడ్ వింటున్నాడు అని అంటే గనక వాళ్ళ అమ్మ ఏదైతే గిల్ట్ పడుతుందో మా అమ్మకే నువ్వు కంప్లైంట్ చేస్తావా, వీళ్ళ అమ్మ పెట్టగానే ఫ్యాట్ మనం ఒకటి వేస్తుంది. అవునా? అయితే వేయలేదు అనుకుందాం, వేసింది అనుకుందాం. ఫస్ట్ వేసిన పరిస్థితుల్లో వీడికి రివెంజ్ పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది. సో ఈ పెరిగిన బిహేవియరు, ఆ రెబలిస్టిక్ బిహేవియర్ అనేది పగ తీర్చుకోవడం అనేది బీజం మొదలు పడటం జరుగుతుంది. పట్టించుకోలేదు తల్లి అందాం అనుకున్నాం, ఓ నేను కొట్టొచ్చిన మా అమ్మ ఫుల్ సపోర్ట్ ఉంది అంటే నేను ఏం తప్పు చేసినా మా అమ్మ సపోర్ట్ మా నాన్న సపోర్ట్ ఉంది. వీళ్ళకు వాయిస్ ఉందనుకో, వీళ్ళు కాస్త స్ట్రాంగ్ పర్సనాలిటీస్ అనుకో, కాలనీలనో లేకపోతే ఇంటి చుట్టుపక్కలనో లేకపోతే కమ్యూనిటీలనో ఈ నోరేసుకొని పడిపోతారని చెప్పేసి మిగతా వాళ్ళు ఉన్నారనుకో, వీళ్ళు ఏంటి అయితే ఏంటి మీరే జాగ్రత్త చూసుకో ఇలా మాట్లాడితే వాడు ఏం నేర్చుకుంటాడు? సో ఇవన్నిటికీ వాళ్ళ బిహేవియర్లను ఏదైతే బీజం పడుతుందో ఆ టైంలో తల్లి తండ్రి అందరి గురించి మాట్లాడుతున్నాను. ఏ ఇంటి తల్లిదండ్రి అనుకోకండి, ప్రతి పిల్లగాడికి మీ ఇంటి చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ పేరెంట్స్ లాగా ఎప్పుడైతే బిహేవ్ చేస్తారో ప్రతి ఒక్క పిల్లలు మంచిగా మారడానికి పూర్తిగా అవకాశం ఉంది అని చెప్పలే నేను, పూర్తిగా మారడమే జరుగుతుంది. ఎందుకు? ఇప్పుడు నువ్వు ఎట్లా దంచుతున్నావు, ఏదన్నా ఇటు పడుతుంది కానీ నువ్వు టక్క ఇటు 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 అన్ని ఊరికే సెట్ చేస్తున్నావు, అది ప్రాపర్గా దంగిద్దా లేదా? అవుతుంది. ఇఫ్ యు ఆర్ లీవింగ్ ఇట్ దంచుతున్నావు, అది ఎగిరి పడుతుంది, చిల్ల చిదరైపోతుంది, నీ కంట్రోల్లో లేదు. సో లైక్ దట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పేరెంట్, ఎనీ పేరెంట్, మీకు ఆ ఏజ్ వయస్సులో లేకపోయినా మీ చుట్టుపక్కన పిల్లల్లో ఏదైనా ఇలాంటి గమనిస్తే మీరు ఓపిక చేసుకొని టైం చేసుకొని ఖచ్చితంగా సొసైటీకి మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిందే. ప్రతి ఒక్కళ్ళ పిల్లల ఎదుగుదలలో ప్రతి ఒక్క లేడీ అమ్మ కావాల్సిందే, ప్రతి ఒక్క జంట తండ్రి కావాల్సిందే. అప్పుడే సొసైటీ అంటే మనం అందరం కదా, కుటుంబం, వసుదైక కుటుంబం అంటూ ఉంటాము, మనం ఎన్నో మాట్లాడుతుంటాము. సో వై డోంట్ వి బిహేవ్ లైక్ దాట్? వన్, వెన్ యూ స్టార్ట్ బిహేవింగ్ లైక్ దాట్, వెన్ యూ కరెక్ట్ అనదర్ కిడ్, అంటే ఇప్పుడు ఇంకొకళ్ళని కరెక్ట్ చేసావు అనుకో, ఖచ్చితంగా ఇంట్లోకి రాగానే నీలో నీకు ఒక మంచితనం కనిపిస్తుంది. అంటే యాజ్ ఏ పెద్దోళ్ళకి కూడా, ఎందుకంటే మనం కూడా సమ్ టైమ్స్ డ్రిఫ్ట్ అవుతూ ఉంటాం, వీళ్ళ మీద కోపము, వీళ్ళ మీద జలసీ, వీళ్ళ మీద నెగిటివిటీ. ఇప్పుడు ఈ బాధ్యతను మీరు ఎప్పుడైతే మొదలు పెడతారో ఆటోమేటిక్గా అరే వై కాంట్ ఐ బిహేవ్ లైక్ దాట్, వై కాంట్ ఐ బీ ద వన్ సేమ్, నేను అలాగే ఎందుకు ఉండకూడదు అనేది మీకు రాకపోతే, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నాదే చెప్తాను. నేను వర్కౌట్ చేసి వస్తున్నప్పుడు మా కమ్యూనిటీలో ఎప్పుడూ అక్కడ ఒక సోఫా దగ్గర అక్కడ కొంతమంది కూర్చుంటారు, వెళ్ళేటప్పుడు ఫ్యాన్ బంద్ చెయ్యరు. సో నాకు ఇది ఒక పిచ్చి ఎట్లనో అవుతుంటుంది. సో నేను అటు వెళ్ళినప్పుడు బంద్ చేశా 2 సార్లు, అంటే లిటరల్లీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ నా పనిలాగా అయిపోయింది. సో నేను ఆ టైంలో ఉంటే వేస్తా. ఒకరోజు నేను అంటే వెళ్ళిపోయినా, అంటే ఐ న్యూ దట్ ఇట్ ఈస్ లైక్ ఆన్. వెళ్ళిన తర్వాత నేను ఎవరు చూడకున్నా చూసినా ఇది నా బాధ్యత అనుకొని చేసిన కదా, మరి ఈ ఒక్కరోజు నేను వెళ్ళిపోయినా నేను 100 రోజులు చేసిన అది నేను కాదు, ఇది నేను.
అనే ఒక్క థాట్ తోటి నేను ఐ జస్ట్ కేమ్ బ్యాక్ అండ్ ఐ మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయినా. ఈరోజు మార్నింగ్ కూడా ఐ వాజ్ డూయింగ్ ద సేమ్ అండ్ ఐ రీకలెక్టెడ్, దట్స్ వై ఐ కుడ్ కనెక్ట్ టు దిస్ సబ్జెక్ట్. నేను అనేది నో రజిత, ఇట్స్ నాట్ వన్ డే యూ డూ, వెన్ యూ డూ దట్ రిపీటెడ్లీ దట్స్ యూ. అది నువ్వు కాయి ఉండకపోవచ్చు, నీకు ఆ రోజు నచ్చకపోయి ఉండొచ్చు, ఇంకొకసారి ఇగ్నోర్ చేసి పోదాం అనుకున్నా, నువ్వు రిపీటేటివ్గా చేస్తున్నావు కాబట్టి యూ ఆర్ బికమింగ్ అ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద కమ్యూనిటీ. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. యు గాట్ పాయింట్. సో అలాగే మనం కూడా పిల్లలందరికీ మనం ఇప్పుడు ఆ పేరెంట్స్కి కూడా పడదు, కానీ వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, వాడిని సగ చేయడానికి మీరిద్దరూ మంచిగా అయిపోతే ఫేక్ ఇట్ రియల్ ఫ్రెండ్స్ అవుతారేమో, అవునా? సో లైక్ దిస్ అండ్ వై ఐ ఎమ్ లైక్ వెరీ మచ్ స్ట్రెస్డ్ అవుట్ ఇన్ దిస్ ఇన్సిడెంట్ అంటే, వాడికి ఏం కావద్దని నేను ఇక్కడే మొక్కుతున్నాను ఇప్పుడు. కానీ ఏమన్నా అయితే మాత్రం ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు చుట్టుపక్కన ఉన్న పిల్లల మనస్సుల్లో పడే గాయము, వాళ్ళు ఎంత ఎదిగినా కూడా అది పోదు. అది ఒక భయంలాగా పట్టుకోవడం జరుగుతుంది, వాళ్ళని హాంట్ చేస్తుంది బికాజ్ ఆఫ్ అస్ ఒకళ్ళు చనిపోయారు అనేది. సో కాబట్టికి పిల్లలను అబ్జర్వ్ చేయండి, పిల్లల బిహేవియర్ని కొంచెం ఈ టైంలో ఆ ఏజ్లో మరీను. సో వాళ్ళు రెబెలా, రివెంజ్ ఓరియంటెడా, అణిగిమణిగి వచ్చేస్తున్నారా, ఈ ప్రాంక్లు ఈజీ గోయింగా, ఒకసారి అబ్జర్వ్ చేయండి అండ్ స్టార్ట్ కరెంట్. ఇట్ ఈస్ హై టైమ్ టు కరెక్ట్ అనుకుంటా, లేకపోతే మన చేతులు దాటిపోయే అవకాశం ఉంది సమాజం. ట్రూ, మీరు అన్నట్టుగానే అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేతులు దాటిపోయే సిచ్యుయేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏ విధంగా వెళ్ళారు, ఏ విధంగా వచ్చారు, రస్తాగా చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీరు 1-2 సార్లు రిపీట్ చేసి చూడండి. ఎందుకంటే మనం దేన్ని ఎస్టిమేషన్ వేయలేము, దేన్ని ఊహించలేము, ఊహించలేకుండా ఉండే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జీవితాల్లో. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అడగగానే అవేర్నెస్ని క్రియేట్ చేసే వీడియోని చేస్తున్నందుకు. మీరు అన్నట్టుగానే ఆ బాబుకి సంబంధించి ఎటువంటి బ్యాడ్ న్యూస్ వినకుండా బాగున్నాడన్న న్యూసే వినాలి అని కోరుకుందాం. థ్యాంక్ యూ రజిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.